సినీ నటుడు పృథ్వీరాజ్ గారు మనతో ఉన్నారు. నమస్తే పృథ్వీరాజ్ గారు. సో తెలంగాణలో జనసేన పార్టీ మేము వస్తాము, మేము ఇక్కడ పోటీ చేస్తాము అని చెప్పి చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్ గా చెప్పిన పరిస్థితి. సో తెలంగాణలో జనసేన ప్రభావం ఎంత అనే దాని మీద మనం మాట్లాడదాం. అంతకంటే ముందు కాపు ఉద్యమ నేత అంటే గతంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాడి ఆ తర్వాత ఆ ఉద్యమాన్ని ప్రజెంట్ అయితే వదిలేశారు. ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నారు, ముఖ్య నాయకుడిగా. ముద్రగడ పద్మనాభం మాజీ మంత్రి, అప్పట్లోనే ఒక వెలిగిన నాయకుడు, ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన తన మార్క్ చూపించారు. కాపులకు అంటే కాపుల్లో ముఖ్య నేతగా పేరుగాంచారు. బట్ ఆ తర్వాత కాలంలో ఆయన మీద అనేక విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని విమర్శించారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి మాట్లాడారు, పవన్ కళ్యాణ్ కుటుంబం గురించి మాట్లాడారు. కాబట్టి చాలా మంది జన సైనికులు విమర్శలు చేశారు. ఇది రాజకీయాలు మాట్లాడే తరుణం కాదు, కానీ ముద్రగడ పద్మనాభం గారి పరిస్థితి అంటే బాగా లేదు అని తెలుస్తోంది. ఒక 10 days అబ్జర్వేషన్ లో పెట్టారు. ఐసీయూలో ప్రజెంట్ ఉన్నారు, యశోద హాస్పిటల్లో ప్రజెంట్ చికిత్స తీసుకుంటూ ఉన్నారు. సో ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్యం మీద రకరకాల వదంతులు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ప్రజెంట్ ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అనేది మాకున్న స్పష్టమైన సమాచారం. సో ముద్రగడ పద్మనాభం గారితో రాజకీయాలకు అతీతంగా మీకు కూడా మంచి అనుబంధం ఉంది. ఒకసారి మీరు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినట్టున్నారు. ఓకే, ఆయనతో మీకున్న అనుబంధం అండ్ ఆయన ఆరోగ్యంపై వస్తున్న ఈ వదంతులు వీటన్నిటి గురించి మీ కామెంట్ ఏంటి? ముద్రగడ్డ పద్మనాభం గారు ఒక తండ్రి లాంటి వారు. పార్టీలకు అతీతంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి, మేము చదువుకునే రోజుల్లో మా తాడేపల్లిగూడెంలో, వెస్ట్ గోదావరిలో ముద్రగడ్డ పద్మనాభం గారు, హరిరామ్ జోగయ్య గారు ఈ పేర్లే ఎక్కువ కనపడుతుండే. అంటే ఎక్కువ ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు అవటం, ముద్రగడ్డ పద్మనాభం గారి ఆతిథ్యం మామూలుగా ఈస్ట్ వెస్ట్ లో ఆతిథ్యానికి పెద్దపేట, అభిమానానికి పెద్దపేట వేస్తారు. దాంట్లో అగ్రగణ్యుడు ముద్రగడ్డ పద్మనాభం గారు. ఆయన ఎంపీ చేశారు, ఎమ్మెల్యేగా, మంత్రిగా చాలా ఎమ్మెల్యేని సేవలు అందించారు. ఒకసారి షూటింగ్ వెళ్తే వారు ఇంట్లో లేరండి, కానీ ఒక రాజుల బంతిలాగా ఉంటది వాళ్ళ భోజనం. తర్వాత పచ్చళ్ళు అవన్నీ ఇచ్చి పంపించడం. అంతటి ఉదార స్వభావుడైన ఆయన ఆరోగ్యం బాగాలేదంటే ఈ రోజు వాళ్ళ సమావేశం కూడా ఉన్నట్టుంది కాకుంది. ఆ సమావేశానికి ఆయనే అధ్యక్షత వహించే బాధ్యత కూడా తీసుకున్నట్టున్నారు. కానీ ఏమైందో సడన్ గా ఆయనకి ఆరోగ్యం బాగాలేకపోవటం, వారు ఎలా ఉన్నా త్వరితగతిన కోలుకోవాలని ఆ లక్ష్మీ నరసింహస్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఎందుకంటే రాజకీయం వచ్చాక వారు మాట్లాడిన మాటలు వారు మార్గదర్శకం చూపించాల్సింది పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు మనం ఈ విషయం మాట్లాడకూడదు, బట్ వారు మాట్లాడటం, పెళ్లిళ్ళ గురించి వాటి గురించి మాట్లాడటం వల్ల జన సైనికుల్లో కానీ మిగతా అభిమానుల్లో కానీ ఒక వ్యతిరేకత భావం వచ్చింది. విపరీతంగా ట్రోల్ చేశారండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. సో కాకినాడ సమావేశంలో కూడా పవన్ కళ్యాణ్ అడిగినట్టు మాకున్న సమాచారం, అంటే ఎలా ఉంది ముద్రగడ గారికి అని వాకప్ చేసినట్టుగా తెలుసు. అంటే స్పోర్టివ్ గా తీసుకుంటారు అంతేగాని ఆయన మనల్ని విమర్శించాడు కదా, ఆయన ఏదో అయిపోవాలి, ఆయన ఆరోగ్యం అది అయిపోవాలి అనే మనస్తత్వం మెగా ఫ్యామిలీ కాదు. నిజంగా వాళ్ళ అమ్మాయి గారికి ఫోన్ చేస్తే నిజంగా అడగకూడదు. అమ్మాయి అసలు ఏంటి పరిస్థితి అంటే, మమ్మల్ని వద్దనుకున్నారు కదండి, అసలు మాకు వేరే బోర్డ్సే తెలియట్లేదు, ఫోన్ కూడా ఆయన తీయట్లేదు అన్నారు. ఈ రాజకీయం గురించి అటు సొంత కూతురును కూడా పక్కన పెట్టేసిన ఆయన మరి ఎందుకు ఆయన అలాగే ప్రవర్తిస్తారో భగవంతుడిగా తెలియాలి. ఎనీహో ఆయన త్వరితగతిన కోలుకోవాలి, ఆరోగ్యంగా మరలా కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఒక జన సైనికుడిగా మేము అభ్యర్థిస్తున్నాం. రైట్ అండి, చాలా స్పోర్టివ్ గా. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఆరా తీశారు అండ్ మీరు కూడా అంటూ ఉన్నారు ఆయన ఆరోగ్యంగా రావాలి. మళ్ళీ రాజకీయాల్లో విమర్శలు కామను, అంటే పాలసీల మీద మాట్లాడాలి, అంతేగాని అనుచిత వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత విమర్శలు అనేది చేయకూడదు ఇప్పుడు కూడా. సో అది అంటే ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ప్రజెంట్ అయితే నిలకడగానే ఉంది. సో సంపూర్ణ ఆరోగ్యంగా రావాలి అని చెప్పి పృథ్వీరాజ్ గారు కోరుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ముద్రగడ ఆరోగ్యం మీద వాకప్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇవాళ కీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కాపు నేతల భేటీ జరగబోతోంది తోట త్రిమూర్తుల ఆధ్వర్యంలో. మనం చూసాం 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అనేది. సో కాపు ఓటర్లు